టు బిగ్ సినిమా. రజనీ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడా? కమల్ రజనీ కాంబోలో వస్తున్న మల్టీ స్టారరే తలైవాకి చివరి సినిమానా? అందుకే ఏరికోరి కమల్ తో జతకట్టబోతున్నాడా? ఇంతకీ ఈ సినిమాకి మెగాఫోన్ పట్టేదెవరు? ది ఇండియన్ సూపర్ స్టార్ గా 50 ఏళ్లుగా యాక్టింగ్, స్టైల్, మేనరిజంతో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న రజనీ ఇక ఎట్టకేలకి సినిమాలకి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడంటూ కోలీవుడ్ ఇప్పుడు కోడే కూస్తుంది. 75 ఏళ్ల వయసులోనూ అదే స్టైల్, అదే స్వాగ్ తో బాక్సాఫీస్ ని దడదళ్లాడిస్తున్న రజనీ రీసెంట్ గా కూలీ మెప్పించి ఇప్పుడు జైలర్ 2తో బిజీ. దీని తర్వాత సుందర్ సి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఈ నవంబర్ 7న ఈ కాంబోలో సినిమా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అరుణాచలం సాలిడ్ హిట్ అయింది కూడా. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కానీ లేక కమల్ దర్శకత్వంలో కానీ కమల్ రజనీ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారని, ఇక ఈ సినిమాతోనే రజనీ సినీ కెరీర్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి 74 ఏళ్ల వయసులో ఉన్న రజనీ ఈ టైంలో సినిమాలకి ఎండ్ కార్డ్ వేయడం తన హెల్త్ పరంగా మంచి డెసిషనే. కాకపోతే రజనీ స్టైల్ కి ఫిదా అయిన ఆడియన్స్ కే ఈ డెసిషన్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదేమో. అయితే రజనీ ఏజ్ ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఫైనల్ గా కమిట్ అవుతున్న సినిమాలు 2 పూర్తి చేయడానికి 2027 దాకా టైం పట్టొచ్చు. అంటే అప్పటికి 76. చూడాలి మరి. చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ పై రజనీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు? సినీ ఇండస్ట్రీలో వారసత్వాలు చాలా సహజం. ఫ్యామిలీ నుండి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారంటే ఎంట్రీ కూడా ఈజీగానే ఉంటుంది. అలా టాలీవుడ్ లో జెండా పాతిన కృష్ణ, మహేష్ బాబుల బాటలో మేము నడుస్తామంటూ ఇదిగో ఇలా క్యూ కడుతున్నారట ఘట్టమనేని వారసులు. ఇంతకీ టాలీవుడ్ లో పాగా వేస్తామంటూ ఎంట్రీ ఇస్తున్న ఆ వారసులు ఎవరో మనము ఓ లొక్కేద్దామా? కృష్ణ, మహేష్ బాబు టాలీవుడ్ లో జెండా పాతిన సూపర్ స్టార్స్. ఇంకేం వారి బాటలోనే మేము నడుస్తామంటూ ఇదిగో ఇలా క్యూ కడుతున్నారట ఘట్టమనేని వారసులు. వీరిలో ఇప్పటికే రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని తేజ కుమారుడితో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా, కొడుకు జయకృష్ణ RX100 మంగళవారంలతో సత్తా చాటిన అజయ్ భూపతి డైరెక్షన్ లో హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఇదే సినిమాతో రవీనా టాండన్ కూతురు రషా తడాని టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ 1 నేనొక్కడిలో కనిపించి ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే తన కూతురు జాన్వీ స్వరూప్ కూడా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందంటూ జాన్వీ బర్త్డేకి సాలిడ్ అప్డేట్ వదిలింది మంజుల. జాన్వీ 2018లో మంజుల దర్శకత్వంలో వచ్చిన మనసుకు నచ్చిందిలో గెస్ట్ రోల్లో కనిపించింది. చూడాలి మరి. నటనతో పాటు పెయింటింగ్, డాన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ అంటూ అన్నింటా ట్రైనింగ్ అవుతున్న ఈ అమ్మడు ఎవరితో జోడీ కట్టనుందో. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరో దేవకీ నందన వాసుదేవాతో ప్రూవ్ చేసుకోగా, సుధీర్ బాబు కొడుకు చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో కనిపించి మంచి పేరే తెచ్చుకున్నారు. ఇక తాజాగా సుధీర్ బాబు మరొక కొడుకు దర్శన్ ఫౌజీలో చిన్న ప్రభాస్ పాత్రలో నటిస్తున్నాడట. అంటే వచ్చే రోజుల్లో టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ ఉన్నట్లుగా ఘట్టమనేని కాంపౌండ్ కూడా ఒకటి రెడీ అవుతుందన్నమాట. తమన్నా, రష్మిక ప్రియమణి రియల్ లైఫ్ లో ఎమోషన్స్ పలికించడమే కాదు, రియల్ లైఫ్ లోనూ ఎమోషన్స్ ని పంచుకోవడం కూడా తెలుసంటున్నారు ఈ అందాల భావలు. మరి నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మలు చెబుతున్న ఆ ముచ్చట్లేంటో చూసేద్దామా? సిల్వర్ స్క్రీన్ పై తమదైన గ్లామర్ తో అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మలిప్పుడు మనసులోని మాటల్ని ఇలా బయట పెట్టేస్తున్నారు. వీరిలో రష్మిక మాట్లాడుతూ సినిమాల్లో కూడా ఆఫీస్ టైమింగ్స్ లా ఫిక్స్డ్ అవర్స్ ఉండాలని, తనకి పుట్టేవారికి మంచి జీవితం ఇవ్వాలనుందని, వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్ గా ఉండాలి అనంటూ ఓపెన్ అయిపోయింది. మరి దీపికాకి సపోర్టివ్ గా ఉన్న ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే తాజాగా థామాతో అలరించి గర్ల్ ఫ్రెండ్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సినిమాల కన్నా స్పెషల్ సాంగ్స్ తో తెగ ఫేమస్ అయిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఓపెన్ అయిపోతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల ప్లాన్ పెట్టుకున్నా, 30 ఏళ్లలోపు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని అనుకున్నా. కానీ ఆ టైంలో నేనే నిజంగా ఎవరో, నా వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకున్నా. అదృష్టవశాత్తు అప్పట్నుంచి ఇండస్ట్రీలో మహిళల కోసం శక్తివంతమైన పాత్రలు రాయడం మొదలుపెట్టారు. ఈ వయసులో నేను చేస్తోన్న పాత్రలు నాకు మరింత బలమిస్తున్నాయి అంటూ మనసులోని మాటల్ని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ.
ఇక ప్రియమణి మాట్లాడుతూ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనేది స్టార్డమ్ని బట్టి ఉంటుంది. నా స్థాయి నాకు తెలుసు కాబట్టే దాన్ని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ తీసుకుంటాను. తోటి నటుల కంటే తక్కువగా పారితోషికం అందుకున్న సందర్భాలు నా కెరియర్లో చాలా ఉన్నాయి. దానికి బాధపడను. అర్హతను బట్టే నా డిమాండ్ ఉంటుందని అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది నేషనల్ అవార్డీ. మొత్తానికి తమ తమ మనసులోని మాటల్ని ఈ ముద్దుగుమ్మలు ఇలా బయట పెట్టేశారన్నమాట. ప్లాఫ్లు వరుసగా 6 అట్టల్ ప్లాఫ్లు. ఇలా మరెవరికైనా ఎదురై ఉంటే షెడ్డుకెళ్ళిపోయేవారు. కానీ లక్ గట్టిగానే ఉందేమో. ఇంకా లైమ్ లైట్ లోనే కనిపిస్తున్నాడు మన మాస్ మహారాజ్. మరి మరో 2 రోజుల్లో వస్తున్న మాస్ జాతర అయిన రవితేజాని సక్సెస్ ట్రాక్ లో పెట్టేస్తుందా? ఇది పోతే గనక మాస్ మహారాజా ఇక సర్దుకోవాల్సిందేనా? రవితేజ లాస్ట్ హిట్ ఏంటంటే వెనక్కి వెళ్లి ధమాకానే తలుచుకోవాల్సిన పరిస్థితి. దాని తర్వాత ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయాయి. మరి వాస్తవానికి ఇన్ని ప్లాఫుల్లో ఉంటే మరే హీరోకైనా సినిమాలు తగ్గేవే. కానీ స్వయం కృషితో ఎదిగాడనే కాబోలు ఇప్పటికీ రవితేజ సినిమాలంటే సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి. కానీ చూస్తున్నారుగా అంటూ అలానే రొడ్డకొట్టుడు సినిమాలే తీస్తానంటే మాత్రం ఏ అభిమానికైనా చిరాకెత్తడం సహజం. ప్రీ రిలీజ్ లో సరిగ్గా ఇదే టాపిక్ రైజ్ చేశాడు రవితేజ. గత సినిమాలతో చిరాకు పెట్టించారని ఇక మీదట అలాంటిది జరగదు, ఇది నా ప్రామిస్ అంటూ ప్రమాణం చేసేశాడు. దాంతో మాస్ జాతర ఏమైనా బాగుండొచ్చేమో అన్న నమ్మకం కలిగింది. నిజానికి ఈ సినిమాపై కూడా అభిమానులకు ఎలాంటి భరోసా లేదు. టీజర్, ట్రైలర్ వాళ్ళని మెప్పించలేకపోయాయి. పాటలు అంతంత మాత్రమే. ఇది పోయినట్టే అన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఫ్యాన్స్. రవితేజ చేసిన ప్రామిస్ తో వాళ్ళు కాస్త కూలైనట్టే కనిపిస్తున్నారు. చూడాలి. వాస్తవానికి రవితేజ నుంచి అభిమానులు కొత్తగా కోరుకునేది ఏమీ ఉండదు. ఆ అల్లరి, ఉత్సాహం తెరపై కనిపిస్తే చాలు ఖుషి అయిపోతారు. ఇక ఇదే ఈవెంట్ లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఏకంగా చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతారని వేలాది మంది సమక్షంలో పబ్లిక్ గా శపథం చేశారు. దీంతో అసలే ఇండస్ట్రీలో సవాళ్లు, శపథాలు ఎక్కువైపోయాయి. అసలే సినిమాలు అంతంత మాత్రంగా ఆడుతున్న ఈ టైంలో మరో శపథం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. ఏది ఏమైనా నవంబర్ 1న వస్తున్న మాస్ జాతర హిట్టు రవితేజతో పాటు శ్రీలీలకి కూడా చాలా అవసరం. చూడాలి ప్రేక్షక దేవులు ఎలాంటి తీర్పిస్తారు. తమ్ముడు అత్తర్ ఫ్లాప్ అవ్వడంతో చేతిలో ఉన్న ఎల్లమ్మ కూడా చేజారిపోయింది. మరోవైపు స్వారీ తీస్తానన్న విక్రమ్ ఇప్పుడు రౌడీ విజయ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఇంకేం ఉన్న 2 సినిమాలు హుష్కాకి అనుకున్న నితిన్ కి ఇదిగో ఇలా గుడ్ న్యూస్ చెప్పాడట ఈ క్రేజీ డైరెక్టర్. ఇన్నాళ్ళు బ్యాడ్ లక్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్న నితిన్ ఎట్టకేలకి ఓ సినిమా పట్టేశాడట. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఊరి పేరు భైరవకోన అంటూ టిపికల్ స్క్రీన్ ప్లేలతో ఎంటర్టైన్ చేసే విఐ ఆనంద్ నితిన్ కి ఓ కథ చెప్పాడని, త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ రానుందని టాలీవుడ్ టాక్. ఎక్కువగా హర్రర్ ఎలిమెంట్స్ మీద వెళ్లే ఆనంద్ ఈసారి సైన్స్ ఫిక్షన్ రూట్ తీసుకున్నాడని, ఇక ఈ సినిమాని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా చెక్ నుండి తమ్ముడు వరకు వచ్చిన వరుస ప్లాఫ్లకి ఈ సినిమా అయినా బ్రేకులు వేస్తుందో చూడాలి. వాస్తవానికి ఇలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ హీరోగా సినిమా వస్తుందన్న వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కనీసం కొబ్బరికాయ కొట్టకుండానే ఆగిపోయింది. మరి విఐ ఆనంద్ అయినా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడా, లేక కమర్షియల్ వయబిలిటీ లేదంటూ ఎప్పటిలాగే నితిన్ సైడ్ చేస్తారా, కాలమే డిసైడ్ చేయాలి. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన సరికొత్త సినిమా మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా ఈ ఈవెంట్ కి తమిళ వర్స్టైల్ యాక్టర్ సూర్య గెస్ట్ గా రావడం విశేషం. భాను సార్ తెలీదు సార్, ఆ శివుడు అనే క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నాకు ఐడియా ఉండలేదు. మీరు మా సినిమాటోగ్రాఫర్ విధు కలిసి ఆ క్యారెక్టర్ లుక్ని క్రియేట్ చేశారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నాకు చాలామంది మెసేజ్ చేశారు, అరవింద సమేత వీరరాఘవ తర్వాత బాలరెడ్డి క్యారెక్టర్ తర్వాత ఈ శివుడు అనే క్యారెక్టర్ మీరు మర్చిపోరు. ఇది నా మాట ష్యూర్గా. ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి కారణం మా మాస్ జాతర రవితేజ గారు. ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రైలర్లో చూపించాం. ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ. ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ 2 minutes ట్రైలర్ని 2 hours చేస్తే ఎలా ఉంటుందో అలానే సినిమా ఉంది డెఫినెట్గా. అదైతే మేము డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను. ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు, టెన్షన్ పడకండి.
Suresh sir, thank you sir. I troubled you a lot. I know you don't attend an event, but sorry I troubled you because you are shooting for our film. You couldn't say no to us. I really love you sir. Thank you a lot. Sir. పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరు నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా ఏ బాధ ఉన్నా ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ that's what I learned from you sir. Thank you so much. As a fan, I should say this: if explosive energy has a human form, then it is Raviteja Garu here. And lots of respect to all the fans here, his fans here assembled here, for been celebrating him for so many decades. This bond is beautiful to see each other giving this love, unconditional love for so many years is so nice. I think he's the best when he brings the common man to life on screen and make them king size. మా ప్రొడ్యూసర్ నాగవంశీ, వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ, వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఉడుగుల నిర్మిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాబు. శైలు కంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా లవ్ స్టోరీ అనౌన్స్మెంట్ అంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. Thank you so much, first of all, Sailu Garu, for my director Garu, for choosing me as Rambai. Rambai character నాకు చాలా very close to my heart, and this film is also very close to my heart. And you will see why, like na character gani, even Raju's character, the film will leave an impact మీ అందరికీ 21st November. So compulsory, please visit and you will fall in love with the film. రియల్ ఇన్సిడెంట్ అండి. అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విషాదభరితమైన సంఘటన. బట్ ఆ సంఘటన ఆ ఊర్లోనే జరిగి ఆ ఊర్లోనే అజ్ఞాతంగా సమాధి అయింది. దాన్ని బేస్ చేసుకుని నాకు ఈ కథ సాయిలు కాంపాటి చెప్పినప్పుడు ఆ సంఘటన నన్ను ఎంత కదిలించిందో, అతను దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో మాస్ అప్పీల్తో దాన్ని స్క్రిప్ట్గా చేసిన విధానము, ఆ సంఘటనని ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మేనిఫెస్ట్ చేసిన విధానము నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కథ విన్నప్పుడు నిజంగా నేను 1-2 రోజులు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఒకటే మాట, నేను మిగతాదంతా నెక్స్ట్ ఈవెంట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ మాట్లాడతా. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఓన్లీ 2 people. వన్ ఈజ్ మిస్టర్ రాహుల్, హూ కమెండెడ్లీ డిడ్ ద జాబ్. ఆయన లేకపోతే సినిమా లేదు. రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ ఈ సినిమా రావడానికి. సో రాహుల్ లేకపోతే సినిమా లేదు. ఇంకొక గ్రేటెస్ట్ పిల్లర్ తన్మయ్. సో ఇద్దరు బాట్ దిస్ సినిమా హియర్. సో ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద ఎవర్ టోల్డ్, అది మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి అది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాదు. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఈ మైక్ ఇక్కడ పట్టుకున్నా అంటే దానికి చాలా కష్టపడి వచ్చిన, చాలా అంటే చాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇక్కడ కాకుండా అక్కడ కూర్చొని ఉండే. సో నేను ఒకప్పుడు యాంకర్గా చేశాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నా జర్నీ నేను చాలా కష్టపడి వచ్చిన. నాకు చాలా పిచ్చి సినిమా అంటే చాలా విపరీతమైన ప్రేమ, పిచ్చి, అన్ని అభిమానం ఉన్నాయి.
సో ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంతే పిచ్చి ఉన్న మా డైరెక్టర్ అంటే సినిమా మీద ప్యాషను అంటే ఎక్కడి నుంచో ఒక వచ్చి అంటే ఆయన ఇందాకనే చెప్తున్నాడు టీవీ కూడా లేదు, నేను ఆడికెళ్ళి చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినా అని. అంటే ఇక అట్లాంటి అంత పిచ్చి ఉన్నది. సో అట్లాంటి ఈ సినిమాలా నేను పడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ బోస్ అన్న. ఫస్ట్లీ మీకు ఆయన ఈ సినిమాకి వేణుడుగులన్న హెల్ప్ చేసినంత ఎంత బ్యాకింగ్ చేయాలో అంత చేసిర్రు. ఎల్లప్పుడు మా ఎన్నుకుండి మేమున్నాం నేనున్న బేటా నువ్వు ముందుకు పో అని చెప్పి తట్టినందుకు. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.